అభినందిస్తూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గౌరవ సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, ఈ గ్రామాల సర్పంచులు, మన బుజ్జిరా మీరేమండి సార్, ఒకటి మీరేమండి సార్, దామా చూడండి సార్, మనందరం కూడా ఆశించి ఈ రోజున, ఎందుకంటే మనకి మామూలుగా ఎన్నికలంటే ఎలా ఉంటాయంటే ఒక అభ్యర్థి నిలబడాలని ఆయనే ప్రజల దగ్గరికి వెళ్తా, ఆయనే నాయకుల దగ్గరికి వెళ్తా, ఆయనే సీటు కావాలని కోరుకుంటా, ఆయనే తిరుగుతా గెలుస్తాం ఓడతాం అని చెప్పేసి చాలా ఆక్షేపాలు పడుతూ ఉంటారు. కానీ గౌరవనీయులు పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. మన నియోజకవర్గానికి మామూలుగా అయితే నాయకులు కోరుకుంటారు తన ఎమ్మెల్యే కావాలని, కానీ మన పెద్దలు శ్రీనివాస్ గారే కావాలని చెప్పేసి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటరు కోరుకున్నారు. వారందరూ కూడా ఆహ్వానిస్తే వారందరూ మీరే రావాలని కోరుకోవడంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మనకి కైకలూరు నియోజకవర్గంలో పెద్దలు కమ్మిలవెట్లరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు లేని రాజకీయం లేదనేది మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే ఏ ఎన్నికైనా, ఏ అభివృద్ధి అయినా, ఏ సంక్షేమైనా, ఏ కార్యక్రమైనా కూడా వారిద్దరూ కూడా ఇక్కడ కైకలూరు నియోజకవర్గానికి రెండు కళ్ళులాగా ఉంటా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అదే రీతిగా మన కైకలూరు మండలాన్ని కూడా ఇంకా మనకి రావాల్సిన కార్యక్రమాలు, మనకు కావాల్సిన అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మండలాన్ని ఇంకా, ఎందుకంటే మనకి గతంలో జరిగిన కార్యక్రమాల్లో ఏది చూసినా కూడా కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు మండలం ఫస్ట్ వచ్చేసారు. అధికారులందరూ కూడా అదే రకంగా పనిచేస్తూ ఉండేవారు. అలాగే ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో చూసుకుంటే ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫిఫ్త్ వచ్చింది. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇక్కడ మనం ఆ రీతిలోనే కష్టపడి మన అధికారులందరూ కూడా పనిచేసే తత్వం ఉన్న వ్యక్తులు. అలాగే మనకి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మీ ఆధ్వర్యంలో, మీ యొక్క ఆదేశాలతో కూడా అలాగే పనిచేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అంటే ఎక్కువ టైం లేదు, చాలా మంది అన్ని డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని సత్కరించాలని చాలా ఉత్సాహంతో వచ్చారు సార్. అందుకని ఇప్పుడు ముఖ్యంగా మన పెద్దలు కమ్మిలవెట్లరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మీరందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆయన మంత్రిగా చేసి మరి కేంద్రంలో ఉన్న ఆ యొక్క ఎలియన్స్ క్రాష్ అవ్వడం వల్ల ఆయన 14 మాసాలు శాసనసభ్యుడిగా చివరిగా కొనసాగారు. అయినా కూడా ఆయన శాసనసభ్యుడిగా కొనసాగినప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం సాక్షాత్తు శాసనసభలో మీరు మళ్ళా పోటీ చేయనన్నా కూడా మన మాజీ శాసనసభ్యుడు ఆయన పిలుచుకొచ్చాడు, మీరే చేయాలి. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఛాలెంజ్ చేశాడు, మీరే రండి అన్నాడు. అందుకని ఆయనే వచ్చాడు, ఆయన ఇంటికి పంపించాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు. దట్ ఈస్ ది గ్రేట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీడర్ కామినేని శ్రీనివాస్. ఎందుకంటే ఈ వేదిక మీద నిదర్శనం అందరూ కూడా అధికారులు, అనధికారులు, మాజీలు కూడా ఉన్నారు. మాకేం భేషజం లేదు. ఆయన కూడా ఆహ్వానించమన్నా వస్తే మా ఎంపీపీ గారు దండేశ్వరు. మా ఎంపీపీ గారు ఎందుకంటానంటే ఎన్నికైన తర్వాత పదవులు ఉన్న ప్రతివాడు కూడా మన నియోజకవర్గానికి ప్రతినిధి, మన మండలానికి ప్రతినిధి, మన జడ్పీకి ప్రతినిధి. అంతేగాని ఏది సామాజిక వర్గానికి ప్రతినిధో లేకపోతే ఇంకోటో కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ మండల పరిషత్ అనేది ఒకప్పుడు మండల పరిషత్ కాదు, సమితి. 1959లో ఏర్పడింది సమితి. మొట్టమొదటిగా సమితి అధ్యక్షుడిగా మా నాన్నగారు పోటీ చేశారు. లాటరీలో ఓడిపోయాను. లాటరీలో మా నాన్నగారు ఓడిపోయారు. బద్రీరాజు గారు గెలిచాడు. 4 పర్యాలు 79 వరకు ఆయన ఏకఛత్రాధిపత్యంగా బద్రీరాజు గారికి కొనసాగాడు సమితి ప్రెసిడెంట్గా. తర్వాత
ప్రజా హృదయ నేత రాజబాబు గారు 81 సమితి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఆయన మా తండ్రిని కాదని తల్లిని కాదని నాకు రాజకీయ గుణవంతుడు నేను కోటేశ్వరం కూడా కాదని ఆయన గెలిపించాం. ఆయన అయ్యాక 83లో విశ్వవిఖ్యాత సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు 9 మాసాల్లో పార్టీ పెట్టి 9 మాసాలు మోసి కనిపించిన ఒక బిడ్డని ఎలా పొడిలేకో తీసుకుంటారో అలాగే ప్రజలు ఆయన్ని తీసుకుని ప్రభుత్వం పట్టం కట్టారు. దట్ ఈజ్ ది గ్రేట్ ఆఫ్ లీడర్ ఎన్టీఆర్. రద్దు చేసి మండల పరిషత్ అనేది తీసుకొచ్చిన ఘనత ఆయన సంగతి మీకు గుర్తుపెట్టుకోండి. ఆ 86లో ఇక్కడ ఒక బీసీ లీడర్, బీసీ సామాన్యమైన వ్యక్తి, ఒక చిన్న కుగ్రామం కనుక మా రాంబాబు ఉన్నాడు, నత్తగొల్లపాడు రాంబాబు. ఆ నత్తగొల్లపాడు రాంబాబు ఊళ్ళో పాండురంగారావు అని ఆయన గ్రేట్ లీడర్. కానీ చేసిన వ్యవస్థలు ఇంకా బాగా మెరుగుపరచాలి. మనకి ఇలా కైక్లూరు లాంటి హాస్పిటల్, కైక్లూరు లాంటి పంచాయతీలు ఎక్కడా లేదమ్మా. అంత మంచి హాస్పిటల్ కట్టుకోగలిగాం. ఎలా కట్టుకోగలిగాం? నేను కాదు కట్టించింది, మీరందరూ కలిసి నాకు అవకాశం ఉంటే ఇవ్వబట్టి కట్టించగలిగాను అట్లాంటి మంచి హాస్పిటల్. అలాగే కొల్లేటికోట బ్రిడ్జి, పిహెచ్సీలు అన్నీ చేసాం. ఇప్పుడు ఊళ్ళల్లో 100కి 65-66% సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు మనకు కొత్తగా సిమెంట్ వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. ఆ రోడ్లు కూడా అన్నీ చూసి ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు 80% అయినాటికి కాపి ఇంకా తక్కువైనాటికి అందులో ఎక్కువ మంది వాడే వాటికి ఎక్కువ రోడ్లు ప్రిఫరెన్స్ చేసి త్వరలోనే 15-20 రోజులు మొదలుపెట్టి చేస్తారు. ప్రతి విషయం నేను అనేది ఇవాళ మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను ఏదో నాకు పెత్తనం కావాలనో నాకు స్వార్థం కావాలనో కాదు. నా 3 వంతులు పైన అయిపోయింది నా జీవితాన్ని. అందరూ కుటుంబాలు బాగున్నాయి, ఫ్యామిలీస్ బాగున్నాయి. కానీ నా వంతు పాత్రగా నేను ప్రేమించే పాత్ర, నాకు ఈ స్థాయి కల్పించింది కైక్లూరు నియోజకవర్గ ప్రజలు. ఆ ప్రజలకి మీరెవ్వరు నేను చేసే ఏ పని వల్ల ఒక్కడు కూడా నా ఎమ్మెల్యే అని తలదించుకునే పరిస్థితి రాదు అని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. అక్కడ తెలిసి తప్పు చేయను, తెలవకుండా తప్పు చేస్తే నిర్మోహం అంటే క్షమించమని అడుగుతా. ఎందుకంటే తెలవ తప్పు జరగచ్చు. మనం తెలవకుండా జరిగినప్పుడు నా తప్పు పొరపాటు జరిగింది క్షమించమని అడుగుతా. ఎక్కడ భేషం లేదు. తెలిసి తప్పు చేయను. మీ అందరూ కూడా రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. మీ అందరూ కూడా అభివృద్ధిలో ఎవరి వంతు పాత్రం వచ్చే చేపల వల్ల మన కైక్లూరు ముఖ చిత్రం మారిపోయింది. ఇవాళ 660 మండలాలు ఉంటే అర్థం తీసేయండి. విశాఖపట్నం, విజయవాడ అట్లాంటి 100 మున్సిపాలిటీ 120 ఎన్నో ఉన్నాయి. అవి కాదు, రూరల్ మండలాలు 660లో తలసరి ఆదాయం హైయెస్ట్ 660 కలిగింది తలసరి ఆదాయం. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? భీమవరం రూరల్లో లేకపోతే గుడివాడ రోడ్లో అలా. కైక్లూరు నెక్స్ట్. ముందేపల్లి అక్కడ చిన్న ఇది కొల్లేరు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎందుకు ముందేపల్లి వ్యవసాయం ఎక్కువ కాబట్టి అన్ని లేకపోతే అంత తలసరి ఆదాయం లేదు. పండవల్లి చెరువులు కొల్లేరు ఎక్కువ కాబట్టి అక్కడ అంత తలసరి ఆదాయం గవర్నమెంట్ భూములు ఎక్కువ కాదు.